రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళల కోసం ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను నిర్వహించిన ఆటల పోటీలను ఆయన వీక్షించి పాల్గొన్న మహిళలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో పాటు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మహిళ పట్ల మంచి ప్రవర్తన మంచిగా ఉందని చెప్పేసి ఇంటి నుంచే మొదలు కావాలి. ఈరోజు ఇంటి నుంచే మొదలైతే ఈరోజు సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే ఈరోజు దేశ అభివృద్ధి పురోగతిలో సాధిస్తుంది. ప్రతి హక్కులు ఈరోజు మరి ఇట్లాంటి రోజుల్లో ఇంటి నుండి కూడా ఒక మహిళ విద్యావంతురాలే ఉండాలి. విద్య లేనిదే ఏది సాధ్యం కాదు. విద్య ఉంటే మహిళల విద్య ఉంటే ఏ రంగంలో రాణించవచ్చు. చదువులో వెలువడు వేయకుండా చెప్పగానే ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించి వారు మా సాధనకు మరొకసారి మున్సిపల్ పాలకవర్గ ఆర్మీలందరికీ అదేవిధంగా వచ్చిన మా మహిళా సోదరి వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా గొప్ప దినంగా భావించుకోవాలి. ఎందుకంటే మహిళ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ ఆ ప్రాంతం సురక్షితంగా ఉంటుంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి ఒక ఇంటిని చూస్తే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా మహిళలు గౌరవించుకుంటే అక్కడ ఆ ప్రాంతం బాగుపడుతుందని చెప్పి పెద్దలు గుర్తిస్తూ
మరి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క మహిళను మనం గౌరవించుకోవాలి. మరి వాటిని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి వైపు ఉండాలి. ఇప్పుడు చూస్తున్న తరంలో మరి ఒక రంగంలో కూడా మహిళలే ముందుకు అంతరిక్ష రంగంలో కూడా మహిళలే ముందుంటారంటే మరి మహిళలు ఉన్న ఓపిక ఫస్ట్ ఓపికతోనే మహిళలు ఉంటారు. ఆ ఓపిక వారికి విజయంగా వరిస్తుంది. మరి మీరు కూడా రానున్న రోజుల్లో మంచి మంచి విజయాలు సాధించాలి. మరి ఒక నేను కూడా మహిళల పట్ల అన్ని రకాలుగా ఏమైనా కాబట్టి సేవ తీసుకోవడానికి ముందుంటాం. మా వేమవాడ పట్ల జరగడం అదేవిధంగా మా గౌరవ శాస్త్రజ్ఞులు ఇంతకుముందు వచ్చి మన మహిళా బలు యొక్క వాళ్ళ యొక్క విలువలను వాళ్ళ యొక్క సాంకేతిక రూపంలో ముగ్గుల రూపంలో సాంకేతిక వారికి కూడా గౌరవ శాస్త్రజ్ఞులు చూసి చాలా ఆనందించింది. మరి మహిళ యొక్క పూర్తి ముగ్గుల రూపంలో మాకు వివరించి చూపించినందుకు ముగ్గులో పాల్గొన్నటువంటి మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వేమవాడ పట్టణంలో మన శాస్త్రజ్ఞులు అనేక నిత్యం కూడా ప్రజల వైపు ఉండి ప్రజలతో మమేకమై ఉండి మరి ముఖ్యంగా మహిళలకు అసలు అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా వారు పెద్దపీట వేరుంటుంది. మరి మనం నిత్యం చూస్తున్నాం వాటి చేస్తే పనులన్నీ కలవడి కనిపిస్తున్నాయి. మీరు కూడా రాబోయే రోజుల్లో మనం అందరం వారి వైపు ఉండి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మహిళా దినోత్సవం ఒక మహిళా దినోత్సవం అనేది చాలా గొప్పగా వర్ణించదగిన రోజు. మరి ఈ యొక్క స్ఫూర్తిగా ఆ రోజు మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఒక సేవా కార్యక్రమంలో మన వరప్రదేశ్ గారు మరొక చదువు సావిత్రి జ్యోతిరావు ఫులే గారు మరి ఇట్లా ఎందరో మహిళలు మన భారతదేశంలో చరిత్ర తిరగాల్సిన మహిళలు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి మన ఇప్పుడున్న తరం చూస్తే మహిళలే ఎక్కువ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక వైద్య కానీ వైద్య అధికారిగా ఉన్నటువంటి రంగంలో కానీ విద్యలో కానీ మరి అన్ని రంగాల్లో మహిళలు ముందు. నాకు కూడా ఇద్దరు పాపలు వారు కూడా చదువులో మంచి రకాలు రాణిస్తున్నాం. మరి నిన్నే 10th క్లాస్ ఎగ్జామ్ మా భార్య పాపలు రాయడం జరిగింది. నాకు కూడా మహిళ అంటే చాలా గౌరవం. నేను మా ఇంట్లో మా ఉన్నటువంటి మా శ్రీలక్ష్మి గారు 2014లో సంవత్సరం ఉన్నప్పుడు నేను ఆమె సపోర్ట్ చేసింది. ఆమె సపోర్ట్ చేస్తే 14-19 దాకా సంవత్సరం ఉంది. 2 నుండి ఆమె సపోర్ట్ చేసిన. ఆ తర్వాత నాకు ఇప్పుడు ఆమె సపోర్ట్ చేస్తుంది. నేను వస్తున్నా మీ ముందుకు వస్తున్నా సేవ చేస్తున్నాను. అంటే ఒకరికొకరు కూడా ఉంటే మహిళ ఎంత గొప్పగా రాకుంటే మేము కూడా బయటకు వెళ్ళి బయట ప్రపంచంలో తిరుగుతాం. మరి మహిళ ఒక ఇంటే కాదు ఇంట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని అన్నింటినీ చక్కగా చేసుకునే మహిళ కాబట్టి మనం మహిళలు గమనించుకోవాలి. మరి ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో పెద్ద పీట వేసింది మహిళా సంక్షేమ పథకమే. మరి ఒక పథకం పైన మహిళల పైన తీసుకోవడం చాలా గొప్పతనం. ఇప్పటికీ అన్ని రకాల వసతులు మహిళలు కల్పిస్తారు. రాబోయే రోజుల్లో కూడా మరి ప్రభుత్వం తరఫున మన గౌరవ శాస్త్రం తరఫున కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా పనులతో పాటు మరి వేమవాడ